హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ టెక్నాలజీ ఛానల్. టుడే మనం ఏమంటే డే 22లో మనం వచ్చేమంటే కలెక్షన్స్లో మనకి 3+ ఇయర్ ఎక్స్పీరియన్స్ పర్సన్కి అడిగిన సమ్ కోడింగ్ క్వశ్చన్స్ స్ట్రీమ్స్ యూస్ చేసుకుని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనే దాని గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. దానికి ముందు మీరు మా యొక్క ఛానల్ అనేది సబ్స్క్రైబ్ అనేది చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. సో మనకి టుడే ఫస్ట్ ప్రోగ్రామ్ ఏమి చూస్తే మనకి లిస్ట్ 1లో ఉన్న ఎలిమెంట్స్ అనేది లిస్ట్ 2లో లేని ఎలిమెంట్స్ని మనం ప్రింట్ అనేది చేయాలి. ఓకేనా? అంటే మనం వచ్చి లిస్ట్ 1లో ఉన్న ఎలిమెంట్‌ని మనం లిస్ట్ 2లో ఉందా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ లిస్ట్ 2లో లేనట్లయితే మనం వచ్చి దాన్ని ప్రింట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 అనేది ఉంది. 1 అనేది లిస్ట్ 2లో లేదు. ఓకేనా? సో 1 అనేది ప్రింట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేమంటే 2 అనేది కూడా లిస్ట్ 2లో లేదు కాబట్టి మనకి దాన్ని ప్రింట్ చేయాలి. నెక్స్ట్ 4 అనేది ఉంది కాబట్టి అవసరం లేదు. 6 అనేది ఉంది కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ 7 అనేది లేదు కాబట్టి దాన్ని ప్రింట్ అంటే మనకు రావాల్సిన లిస్ట్ అనేది మనకి వచ్చేమంటే 1-7 అవుట్‌పుట్ అనేది రావాలి. సో ఇది మనం స్ట్రీమ్స్‌ని యూజ్ చేసుకొని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది చూద్దాం. సో దీనికోసం ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసుకున్నాను. సో ఇక్కడ నార్మల్‌గా నేనంటే ఇన్పుట్స్ అనేది ఆల్రెడీ మనం తీసుకునేసినాను. ఎందుకంటే మనకి కొంచెం వీడియో యొక్క లెంత్ అనేది తగ్గించే దానికోసం. ఓకే. ఇక్కడ మనకొచ్చేమంటే అవుట్‌పుట్ అనేది మనం ఏ విధంగా అంటే మనం వచ్చి నార్మల్‌గా వచ్చేమంటే ఇక్కడ అవుట్‌పుట్ అనేది కూడా మనం వచ్చేమంటే లిస్ట్ టైప్‌లోనే రిటర్న్ అనేది చేయాలి. సో అందువల్ల మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా మనం వచ్చేమంటే ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుందాం. లిస్ట్ ఆఫ్ మనకు కావాల్సింది వచ్చి ఇంటిజర్. సో మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా మనం ఇంటిజర్ అనేది ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నా. సో మనం వచ్చేమంటే ఆన్సర్ లిస్ట్ అనేది నేమ్ అనేది క్రియేట్ చేసుకుంటున్నా. ఓకే. ఇప్పుడు మనకొచ్చేమంటే ఇక్కడ నార్మల్‌గా నేను లిస్ట్ 1లో ఉన్న ప్రతి ఎలిమెంట్‌ని మనం వచ్చేమంటే లిస్ట్ 2లో ఉందా లేదా అని చెక్ చేయాలి. కాబట్టి నేను వచ్చేమంటే లిస్ట్ 1ని తీసుకుంటున్నా. లిస్ట్ 1 డాట్ స్ట్రీమ్స్. సో దీంట్లో మనం వచ్చేమంటే ఫిల్టర్ అనేది యూజ్ చేసుకొని మనం వచ్చేమంటే కండిషన్ అనేది చెక్ చేస్తాం. ఓకేనా? సో ఇప్పుడు మనకొచ్చేమంటే ఎవ్రీ ఎలిమెంట్ అనేది వస్తుంది. ఎలిమెంట్ వస్తుంది కాబట్టి ఈ యారో ఫంక్షన్ లిస్ట్ 2 డాట్ కంటైన్స్ మనకు నార్మల్‌గా వచ్చేమంటే కంటైన్స్ మెథడ్ అనేది ఉందా లేదా అని చెక్ చేస్తుంది. ఓకేనా? సో నేను వచ్చేమంటే లిస్ట్ 2లో ఈ ఎలిమెంట్ ఉందా లేదా అని చెక్ చేయాలి. ఉంటే మనకొచ్చేమంటే అది మనకి రిటర్న్ చేయకూడదు. కాబట్టి నేను వచ్చేమంటే ఇక్కడ నాట్ సింబల్ అనేది పెడుతున్నా. ఓకే. ఉంటే ఇది ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. అప్పుడు మనకి ఫాల్స్ అనేది రిటర్న్ చేయాలి. అంటే మనకి ఆ ఎలిమెంట్ తీసుకోకూడదు కాబట్టి. సో కాబట్టి నాట్ అనేది ముందు మెన్షన్ చేసిన. సో డాట్ మనకొచ్చేమంటే టు లిస్ట్‌కి కన్వర్ట్ అనేది చేసేద్దాం. సో ప్రింట్ అనేది చేద్దాం. SYS system.out.println ఆన్సర్ లిస్ట్. సో కంట్రోల్ S సేవ్ అనేది చేస్తున్నా. రన్ అనేది చేస్తున్నా. సో మనకొచ్చేమంటే 1-7 అనేది అవుట్‌పుట్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మనం వచ్చేమంటే సింపుల్‌గా సాల్వ్ అనేది చేసుకోవచ్చు. ఇప్పుడు మీకు క్లియర్‌గా ఈ ప్రోగ్రామ్ ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేది అండర్‌స్టాండ్ అనేది అయిందనుకుంటే ఈ క్వెషన్ వచ్చి మనకొచ్చేమంటే యాస్ పర్ సిస్టమ్‌లో 3 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌కి అడిగిన ఒక ఇంటర్వ్యూ క్వెషన్. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ ఏమని చూస్తే మనకొచ్చేమంటే 2 లిస్ట్స్ అనేది ఇచ్చినారు. ఓకేనా? సో ఈ 2 లిస్ట్ అంటే మనకి నార్మల్‌గా వచ్చేమంటే లిస్ట్ 1లో సమ్ స్ట్రింగ్స్ జావా, ఏడబ్ల్యూఎస్, ఒరాకిల్, పైథాన్ అనేది ఇచ్చినారు. సో లిస్ట్ 2లో వచ్చి మనకొచ్చేమంటే జావా, ఒరాకిల్ డాటాని ఫైండ్ కామన్ ఎలిమెంట్స్ అండ్ యూనిక్ ఎలిమెంట్స్ యూజింగ్ స్ట్రీమ్. అంటే మనకి దీంట్లో వచ్చేమంటే ఇది వచ్చి ఎఫ్ఎస్ఎస్ అనే కంపెనీ సాఫ్ట్‌వేర్ కంపెనీలో అడిగిన ఒక ఇంటర్వ్యూ క్వెషన్. సో దీంట్లో వచ్చి మనకొచ్చేమంటే 2 లిస్ట్స్ అంటే 2 స్ట్రీమ్స్ అనేది క్రియేట్ చేయాలి. ఒకటొచ్చి మనకొచ్చేమంటే కామన్ ఎలిమెంట్‌ని ఫైండ్ ఔట్ చేసేదానికి. ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే యూనిక్ ఎలిమెంట్స్‌ని ఫైండ్ ఔట్ చేసేదానికి. సో దీనికోసం మనం ఎక్లిప్స్ అనేది ఓపెన్ చేసుకుంటున్నా. ఓకే. ఒకటొచ్చి మనం వచ్చేమంటే సేమ్ మనకు ఇది కూడా మనకొచ్చేమంటే లిస్ట్ టైప్‌లోనే మనకి రిటర్న్ అనేది చేస్తది. ఎందుకంటే మనకొచ్చేమంటే మనం యూనిక్ ఎలిమెంట్స్‌ని మనం ఫైండ్ ఔట్ అంటే మనకొచ్చేమంటే ఒకటి కామన్ ఎలిమెంట్స్ బోత్ దాంట్లో ఉండే కామన్ ఎలిమెంట్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. ఇంకోటొచ్చి మనకొచ్చేమంటే యూనిక్ ఎలిమెంట్స్‌ని ఫైండ్ ఔట్ చేయాలి. కామన్ ఎలిమెంట్స్ మోర్ దెన్ ఉండొచ్చు కాబట్టి మనం డైరెక్ట్‌గా ఏమంటే లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ ఇది వచ్చి స్ట్రింగ్ టైప్‌లో ఉంది కాబట్టి లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్ అనేది తీసుకుంటున్నా. సో మనకొచ్చేమంటే నేమ్ అనేది ఓకే. TANS1 అనేది తీసుకుంటున్నా. సో TANS1 అనేది తీసుకొని సో ఇప్పుడు మనకొచ్చేమంటే ఫైండ్ కామన్ అండ్ యూనిక్ ఎలిమెంట్స్ ఫ్రమ్ బిట్వీన్ ది 2 లిస్ట్స్ ఫ్రమ్ స్ట్రింగ్. అంటే మనకి నార్మల్‌గా వచ్చేమంటే కామన్ ఎలిమెంట్స్ అనేది ఫైండ్ ఔట్ చేద్దాం ఫస్ట్. దీనికోసం నేను వచ్చేమంటే లిస్ట్ 1 అనేది తీసుకుంటున్నా. 1 డాట్ ఓకే. మనకొచ్చేమంటే మనకొచ్చేమంటే స్ట్రీమ్ కన్వర్ట్ అనేది చేస్తున్నా. డాట్ సేమ్ మనకొచ్చేమంటే ఫిల్టర్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం.
సేమ్ మనం అబోవ్ ఏ లాజిక్ అనేది యూజ్ చేసినా అబోవ్ వచ్చి మనకు వచ్చేమంటే దాంట్లో ఉండేది అవసరం లేదు. కానీ దీంట్లో వచ్చేమంటే దాంట్లో ఉన్న ఎలిమెంట్స్ అనేది మనం ఖచ్చితంగా ప్రింట్ చేయాలి. ఎందుకంటే కామన్ ఎలిమెంట్స్ అనేది అవే అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా అనుకో. ఈ జావా అనేది సెకండ్ దాంట్లో ఉంది కాబట్టి కామన్ ఎలిమెంట్. ఏడబ్ల్యూఎస్ ఉందా లేదంటే లేదు. అవసరం లేదు. నెక్స్ట్ ఒరాకిల్. ఒరాకిల్ ఉంది కాబట్టి మనకు ఒరాకిల్ అనేది కావాలి. సో కామన్ ఎలిమెంట్స్ అనేది చెక్ చేయాలంటే సేమ్ లాజిక్ అనేది మనం యూజ్ అనేది చేస్తాం. సేమ్ కంట్రోల్ సి, కంట్రోల్ వి. బట్ ఏమంటే ఇక్కడ మనకి కామన్‌గా ఉండేది కావాలి కాబట్టి ఇక్కడ నాట్ సింబల్ అనేది తీసేస్తున్నా. ఓకే. సో దీన్ని మనం వచ్చేమంటే స్ట్రింగ్‌కి అనేది కన్వర్ట్ అనేది చేసేద్దాం. సో స్ట్రింగ్‌కి కన్వర్ట్ చేయాలంటే మనకు ఆల్రెడీ క్లియర్‌గా ముందే తెలుసు మనం ఏం యూజ్ చేయాలనేది. ఓకే. సో దీంట్లో మనం వచ్చేమంటే స్ట్రింగ్. ఓకే. నార్మల్‌గా వచ్చేమంటే మనకి ఇది కలెక్షన్స్ కాబట్టి మనం దీన్ని కన్వర్షన్ అనేది చేయాల్సిన పని లేదు. మనం నార్మల్‌గా అరేస్‌లో అయితే మనం ఇక్కడ ఏమంటే కన్వర్షన్ అనేది చేయాలి. ఇక్కడ కలెక్షన్ కాబట్టి మనం వచ్చేమంటే నో కన్వర్షన్. ఇట్స్ ఆటోమేటిక్‌గా మనకి వచ్చేమంటే లిస్ట్ టైప్‌లో తీసుకుంటుంది. మీకు ఏ టైప్ ఉన్నా, ఈవెన్ మీకు స్ట్రింగ్ ఉన్నా, మీకు ఆబ్జెక్ట్ టైప్ ఏ టైప్ మీరు మెన్షన్ చేసినా ఆటోమేటిక్‌గా వచ్చేమంటే టు లిస్ట్ అనేది ఆటోమేటిక్‌గా లిస్ట్ టైప్ మనకి కన్వర్షన్ అనేది చేసేస్తుంది. ఓకే. ఓకే. మనం అరేస్‌లో చేసింది కన్‌ఫ్యూజన్ అనేది. ఓకే. సో ఇది వచ్చి మనకు వచ్చేమంటే కామన్ ఎలిమెంట్స్‌ని ఫైండ్ ఔట్ చేసేందుకు కోసం లాజిక్. కంట్రోల్ స్పేస్ టీ ఆన్సర్. సో మనం ఇప్పుడు రన్ చేస్తే మనకు వచ్చేమంటే కామన్ ఎలిమెంట్స్ అనేది రావడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ మిస్టేక్ చేసినాం. ఓకే. టీ లిస్ట్ 1 ఓకేనా. లిస్ట్ 1 అనేది తీసుకుంటున్నాం. డాట్ స్ట్రీమ్ డాట్ ఫిల్టర్ ఈ యారో ఫంక్షన్. ఓకే. టీ లిస్ట్ 2 ఓకే. మనము చెక్ చేయాల్సింది వచ్చేమంటే ఈ లిస్ట్ అనమాట. నాట్ అబోవ్ లిస్ట్. మనం వచ్చేమంటే పైన ఉన్న లిస్ట్‌ని చెక్ చేస్తున్నాం. సో అందువల్ల మనకు వచ్చేమంటే ఎలిమెంట్స్ అంటే ఇది నార్మల్‌గా వచ్చేమంటే దీంట్లో లేదు కదా! మనకి జావా ఇవన్నీ. ఓకే. సో టీ లిస్ట్ 2 అనేది మనం చెక్ చేయాలి. సో ఇప్పుడు మనకు వచ్చేమంటే కామన్ ఎలిమెంట్స్ అనేది రావడం జరుగుతుంది. రన్ అనేది చేద్దాం. ఓకే. మనకు వచ్చేమంటే జావా, ఒరాకిల్ అనేది కామన్ ఎలిమెంట్స్ కాబట్టి మనకి కామన్ ఎలిమెంట్స్ అనేది రావడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చి మనకు వచ్చేమంటే యూనిక్ ఎలిమెంట్స్. ఓకే. కామన్ ఎలిమెంట్స్ కాబట్టి సి అనేది పెడుతున్నా. సి ఆన్సర్ అనేది పెడదాం. ఆన్సర్ చాలు. లేదంటే సి లిస్ట్. ఓకే. ఎందుకంటే మనకి కామన్ ఎలిమెంట్స్ కాబట్టి సి లిస్ట్ అనేది వేరియబుల్ నేమ్ అంటే మనకి నేమింగ్ అనేది బాగుంటుంది. ఓకే. లిస్ట్ ఆఫ్ స్ట్రింగ్. ఓకే. ఇప్పుడు మనకు వచ్చేమంటే రెఫరెన్స్ నేమ్ అంటే మనకి ఇక్కడ నార్మల్‌గా వచ్చేమంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్‌కి వచ్చేమంటే ఈ రెఫరెన్స్ నేమ్ వచ్చి యూ లిస్ట్ అనేది పెడుతున్నా. ఏదంటే దీనికి ముందు వచ్చి మనకు వచ్చేమంటే సి లిస్ట్ అంటే కామన్ ఎలిమెంట్స్. యూ లిస్ట్ అంటే యూనిక్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు మనం దీన్ని ఎలా ఫైండ్ ఔట్ చేయాలి? ఇప్పుడు మనకు వచ్చేమంటే ఈ యూ లిస్ట్‌లో వచ్చి మనకు వచ్చేమంటే మనం బోత్‌ని చెక్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉండే ఎలిమెంట్ వచ్చి దీంట్లో ఉందా లేదా అని చెక్ చేయాలి. సో లేనప్పుడు మనం దాన్ని తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేమంటే ఏడబ్ల్యూఎస్ అనేది ఉంది. సో దీంట్లో లేదు. సో మనకి ఏడబ్ల్యూఎస్ అని తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చి మనకొచ్చి పైథాన్ ఉంది. దీంట్లో లేదు. కాబట్టి పైథాన్ అనేది తీసుకోవాలి. మనకొచ్చి మళ్ళీ మనం వచ్చేమంటే దీంట్లో ఉండేది చెక్ చేయాలి. ఓకేనా. డాట్ నెట్ అనేది దీంట్లో ఉంది. కానీ దీంట్లో లేదు కాబట్టి మనకి డాట్ నెట్‌కో కావాలి. అంటే మన యొక్క ఆన్సర్ వచ్చి ఏడబ్ల్యూఎస్, పైథాన్, డాట్ నెట్ అనేది కావాలి. సో అంటే మనం వచ్చేమంటే ఒక్కసారి దీన్ని కంపేర్ చేయాలి. ఇంకోసారి దీన్ని ఇలా చేస్తే మనకొచ్చేమంటే 2 డిఫరెంట్ స్ట్రీమ్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. సో ఇలా కాకుండా యూనిక్‌గా ఎలా చేయాలి? ఫస్ట్ మనం వచ్చేమంటే ఆహ్, నార్మల్‌గా 2 వేస్‌లో ట్రై చేద్దాం. ఒకటి మనకొచ్చేమంటే హ్మ్, యూనిక్ ఎలిమెంట్స్ కాబట్టి నేను సేమ్ యాజ్ టీజ్‌గా మనకొచ్చేమంటే స్ట్రీమ్ డాట్ కన్కాట్ అనే మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. స్ట్రీమ్ డాట్ కన్కాట్ ఆఫ్ మనం వచ్చేమంటే డైరెక్ట్‌గా మనకిక్కడ డాట్ టు లిస్ట్. సో మనం ఇక్కడ కావాలంటే ఈ లాజిక్ సేమ్ ఈ లాజిక్‌ని తీసుకొచ్చి మనం ఇక్కడ పేస్ట్ అనేది చేయొచ్చు. సో మనకొచ్చేమంటే ఈ లాజిక్‌ని పేస్ట్ చేద్దాం. ఎందుకంటే మనకి యూనిక్ కావాలి కాబట్టి సేమ్ ఈ లాజిక్‌ని నేను తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ అనేది చేస్తున్నా. కంట్రోల్ సి, కంట్రోల్ వి. బట్ మనకి కావాల్సింది వచ్చేమంటే టీ లిస్ట్. ఓకేనా. టీ లిస్ట్ 1 కంట్రోల్ సి, కంట్రోల్ వి. టీ లిస్ట్ 2. సో ఇలా మనం వచ్చేమంటే ఒకటి మనం ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి మనం వచ్చేమంటే
సేమ్ యాజ్ టీస్గా మనకి సేమ్ నేనేమంటే ఇదే లాజిక్ని మనం వచ్చేమంటే రివర్స్లో యూస్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ అనేది రావడం జరుగుతుంది. జస్ట్ మనం అంటే కంట్రోల్-C కంట్రోల్ బట్ ఏమంటే ఇక్కడ మనం వచ్చేంటే టీ లిస్ట్ 2కి మనం చేయాలి ఇలా. దీన్ని మనం టీ లిస్ట్ 1లో మనం చెక్ చేయాలి. సో ఇలా చేస్తే మనకు వచ్చేమంటే ఓకే. మనం ఇక్కడ వచ్చి టూ లిస్ట్‌ని తీసేద్దాం. ఎందుకంటే మనకొచ్చి ఇవి 2 స్ట్రీమ్స్‌లో కావాలి కాబట్టి. ఓకే. సో ఇప్పుడు మనకొచ్చేమంటే మన యొక్క లాజిక్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? సో ఇలా మనం సాల్వ్ చేసుకోవచ్చు. ఇలా సాల్వ్ చేస్తే మనకి ఇక్కడ ఏమంటే 2 టైమ్స్ మనం ఫిల్టర్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నాం. ఓకేనా? 2 టైమ్స్ మనం ఫిల్టర్ చేసి దీంట్లో మనకొచ్చేమంటే ఫస్ట్ టైమ్ వచ్చినప్పుడు మనకొచ్చేమంటే దీంట్లో మనకి ఏడబ్ల్యూఎస్ పైథాన్ అనేది ఉంటుంది. దీంట్లో మనకి సెకండ్ దాంట్లో చెక్ చేసినప్పుడు మనకొచ్చేమంటే ఓన్లీ డాట్ నెట్ మాత్రమే ఉంటుంది. సో ఈ 2 వాటిని మనకొచ్చే 2 స్ట్రీమ్స్ మనం వచ్చేమంటే ఇక్కడ కన్కాట్ అనేది చేస్తున్నాం. కన్కాట్ చేసిన తర్వాత మనం వచ్చేమంటే ఒక 2 లిస్ట్‌కి కన్వర్ట్ అనేది చేస్తున్నాం. సో ఇలా మనం కావాలంటే సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? బట్ ఏమంటే ఇలా చేస్తే మోస్ట్‌లీ వచ్చేమంటే ఇంటర్వ్యూయర్స్ అనేది మేబీ మీరు ఏదైనా కంపెనీస్‌లోని ఇంటర్వ్యూయర్స్ అనేది ఆహ్, ఆన్సర్ అయితే కరెక్టే. బట్ ఏమంటే వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన ఫార్మాట్ అనేది లేదంటారు. ఎందుకంటే మనకి ఇక్కడ 2 టైమ్స్ మనం వచ్చేమంటే డిఫరెంట్‌గా మనం ఫిల్టర్ మెథడ్స్ అనేది యూజ్ చేస్తున్నాం. బట్ ఇది మనకి ప్రాపర్ ఆన్సర్ కాదు మోస్ట్‌లీ. ఓకేనా? బట్ ఆన్సర్ కరెక్టే. మిస్టేక్ అనేది కాదు. సో మనం వచ్చేమంటే దీనికి ఎలా మనం వచ్చేమంటే ప్రాపర్‌గా రాయాలి. ఓకేనా? దీనికి ఎలా ప్రాపర్‌గా రాయాలంటే మనకొచ్చేమంటే జస్ట్ మనం ఈ ఫిల్టర్ అనేది నేను వచ్చేమంటే సింగిల్ ఫిల్టర్ మెథడే యూజ్ చేయాలి మనం. సో ఎలా రాద్దాం అనేది చూద్దాం. స్ట్రింగ్ మనకి అవుట్‌పుట్ వచ్చి ఫస్ట్ దీన్ని ప్రింట్ చేసేద్దాం. లిస్ట్. సో మనకి యూనిక్ ఎలిమెంట్ అనేది ఫస్ట్ వస్తున్నాయి. ఒక ఏడబ్ల్యూఎస్ పైథాన్ డాట్ నెట్ అనేది. సో మనం దీన్ని కొంచెం ప్రాపర్ వేలో మనం అరేంజ్ చేయాలంటే జస్ట్ మనం ఎలా రాస్తాం అనేది చూద్దాం. సో దేనికి సేమ్ నేను యాజ్ ఇట్ ఈస్‌గా కంట్రోల్-C కంట్రోల్-V. సో మనం లిస్ట్ 1 అనేది క్రియేట్ చేసుకుంటున్నా. సో మీకు ఇలా రాసినా వచ్చేమంటే మోస్ట్‌లీ ఆన్సర్ అనేది మిస్టేక్ అనేది కాదు. బట్ ఏమంటే సమ్ ఇంటర్వ్యూయర్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వచ్చేమంటే ఏదైనా సమ్ కంపెనీస్ కొంచెం మోస్ట్ ఎక్స్‌పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నప్పుడు మనకొచ్చేమంటే ఇది మీకొచ్చి ప్రాపర్ వే కాదు రాయడం అనేది సమ్ టైమ్స్ అనేది మనకంటారు. ఓకేనా? సో అలాంటి సిట్యుయేషన్‌లో మనకొచ్చేమంటే మనం డిఫరెంట్ టైప్‌లో మనం ఏ విధంగా అడిగినా మనకి రాయాల్సిన విధంగా ఉండాలి. సో దానికోసం నేనేమంటే ఇక్కడ సేమ్ మనకొచ్చేమంటే ఇది ఏ విధంగా అనేది ఉంటుంది. కన్కాట్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నా. బట్ ఈ కన్కాట్ మెథడ్‌లో జస్ట్ మనం వచ్చేమంటే టీ లిస్ట్ డాట్ స్ట్రీమ్ జస్ట్ మనం స్ట్రీమ్‌కి కన్వర్ట్ చేస్తున్నాం దీన్ని. సో నేనేమంటే టీ లిస్ట్ 1ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా కన్వర్ట్ చేస్తున్నా. టీ లిస్ట్ 1 అనేది అయిపోయింది. టీ లిస్ట్ 2ని కూడా మనం వచ్చేమంటే స్ట్రీమ్‌కి కన్వర్ట్ చేసేస్తున్నాం. ఓకే. ఇప్పుడు నాకొచ్చేమంటే స్ట్రీమ్‌కి అనేది కన్వర్ట్ చేసేసిన. ఓకేనా? డాట్ ఫిల్టర్. సో దీన్ని కిందకి తీసుకొద్దాం. సో ఇక్కడ నేను డాట్ ఫిల్టర్ మెథడ్ అనేది యూజ్ చేస్తున్నా. సో ఇక్కడ మనకొచ్చేమంటే జస్ట్ నేను ఇక్కడ ఏమంటే 2 లిస్ట్‌లో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బోత్ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అనేది నేను వచ్చేమంటే ఇక్కడ మెర్జ్ అనేది చేసేసిన. ఓకే. ఇప్పుడు వచ్చి మనకొచ్చేమంటే ఇది ఫార్మాట్ వచ్చి మనకొచ్చేమంటే స్ట్రీమ్ ఫార్మాట్‌లో ఉంటుంది. ఓకేనా? సో దీన్ని మనం ఏ విధంగా మనం ఫిల్టర్ చేయాలి అనేది చూద్దాం. సో ఇప్పుడు నాకొచ్చేమంటే ఎలిమెంట్ ఫర్ ఎగ్జాంపుల్‌కి మనకొచ్చేమంటే జస్ట్ నేనొచ్చేమంటే టు లిస్ట్. సో దీన్ని జస్ట్ మనం తీసేస్తున్నా. కంట్రోల్-S సేవ్ చేస్తున్నా. sysvt system.out.println లిస్ట్ 1. సో జస్ట్ మనం ప్రింట్ చేస్తున్నాం. ఎందుకంటే మనకొచ్చేమంటే దీంట్లో ఉండే వాల్యూస్ ఏముందనేది మనకి క్లియర్‌గా తెలుసుకునే దానికోసం. సో నేనొచ్చేమంటే ఇక్కడ మనకొచ్చేమంటే ఎప్పుడైతే మనం ఇలా ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు మనకి మన యొక్క అవుట్‌పుట్ అనేది ఈ విధంగా అనేది వస్తుంది. సో బోత్ మనకి వచ్చేమంటే బోత్ లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ అనేది మనకి ఇక్కడ మెర్జ్ అనేది చేసేసినాం. అంటే కన్కాట్ అనేది. సో ఇప్పుడు నేను దీనికి ఎలా లాజిక్ రాయాలి? సో ఫిల్టర్ అనేది యూజ్ చేస్తున్నా. సో ఎలిమెంట్ అనేది తీసుకున్నా. సో ఇప్పుడు నాకొచ్చేమంటే జావా అనేది ఫస్ట్ వచ్చింది. ఓకేనా? ఈ జావా అనేది వచ్చింది. జావా అనేది మనకొచ్చేమంటే బోత్ లిస్ట్‌లో ఉంది. సో ఇదొచ్చి మనకి యూనిక్ ఎలిమెంట్ అంటే కాదు. సో మనకి బోత్ లిస్ట్‌లో ఉంటే అది యూనిక్ ఎలిమెంట్ కాదని మనకు తెలుసు. సో అప్పుడు నేనొచ్చేమంటే డైరెక్ట్‌గా నేనొచ్చేమంటే ఇక్కడ ఏం చేస్తున్నా బోత్ లిస్ట్‌లో ఉన్నదని చెక్ చేస్తున్నా. టీ లిస్ట్ 1 డాట్ కంటైన్స్ ఆఫ్ ఈ అండ్ టీ లిస్ట్ 2 డాట్ కంటైన్స్ ఆఫ్ ఈ.
సో, ఇప్పుడు నేనొచ్చేమంటే బోత్ లిస్ట్‌లో ఉన్నదాన్ని నేనొచ్చేమంటే చెక్ చేస్తున్నా. ఒకవేళ నాకొచ్చేమంటే ఈ బోత్ లిస్ట్‌లో ఉంటే ఓకేనా? ఇది ట్రూ అనేది రిటర్న్ చేస్తుంది. మనకు బోత్ లిస్ట్‌లో ఉంటే అది ఆ వాల్యూ మనకు అవసరం లేదు. కాబట్టి నేనొచ్చేమంటే దీనికొక ఎగ్ బ్రాకెట్ పెట్టి మనం వచ్చేమంటే నాట్ సింబల్ అనేది పెడదాం. నాట్ అంటే మనకి బోత్ లిస్ట్‌లో ఉండేది మనకు అవసరం లేదు. ఇప్పుడు ఒకవేళ బోత్ లిస్ట్‌లో లేకుంటే మనకొచ్చేమంటే అది ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తుంది. ఫాల్స్ అనేది రిటర్న్ చేస్తే మనకు ఖచ్చితంగా అది ఏదో ఒక దాంట్లోనే ఉంటుంది. సో, కాబట్టి మనం ఆ వాల్యూని తీసుకోవాలి. సో, ఇప్పుడు దీన్ని నేనొచ్చేమంటే టు లిస్ట్‌కి కన్వర్ట్ అనేది చేస్తున్నా. సో, కంట్రోల్ ఎస్ సేవ్ అనేది చేస్తున్నా. సో, మనం వచ్చేమంటే ఇప్పుడు రన్ అనేది చేద్దాం. సో, మనకి క్లియర్‌గా చూసినట్లయితే మనకి సేమ్ అవుట్‌పుట్టే రావడం అనేది జరిగింది. ఈ లాజిక్ అనేది ఏం అవుట్‌పుట్ అనేది రిటర్న్ చేసిందో అదే అవుట్‌పుట్ అనేది ఈ లాజిక్‌లో రిటర్న్ ఇచ్చింది. బట్ ఇదొచ్చి మనకొచ్చేమంటే ఒక ప్రాపర్ వే. ఓకే. ఎందుకంటే మనకిక్కడ ఓన్లీ సింగిల్ టైమ్ అనేది మనం ఫిల్టర్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. జస్ట్ మనం వచ్చేమంటే టు లిస్ట్‌ని కన్కాట్ చేస్తున్నాం అంతే ఇక్కడ. దాంట్లో మనం స్ట్రీమ్ ఆపరేషన్స్ ఏం పెర్ఫార్మ్ అనేది చేయలేదు. ఓకేనా? సో, ఈ విధంగా మీరొచ్చేమంటే ప్రోగ్రామింగ్స్ అనేది స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని సాల్వ్ అనేది చేయాలి. జస్ట్ మనకొచ్చేమంటే ఈజీగానే ఉంటుంది. బట్ ఏమంటే మనం కొంచెం లాజికల్‌గా థింక్ చేస్తే చాలు. ఎందుకంటే మనకిక్కడ ఆల్రెడీ టు లిస్ట్ జాయిన్ చేసి దాంట్లో మనం చెక్ చేసుకుంటే ఈజీగా అనేది సాల్వ్ చేసుకోవచ్చు కదా! ఓకే. ఓకే. నేను దీన్ని కమెంట్ అనేది చేస్తున్నా. బట్ ఏమంటే సమ్‌టైమ్స్ మీకొచ్చేమంటే ఈవెన్ మీకు ఈ ప్రోగ్రామ్ లాజిక్ అనేది మీకు గుర్తులేదు అనే సిట్యుయేషన్‌లో మీరు డైరెక్ట్‌గా మనకి బేసిక్‌గా మనకు తెలిసినవన్నీ మీరు ఫాలో అవ్వచ్చు. ఎందుకంటే ఈవెన్ మీకు ఇంటర్వ్యూస్‌లో వెళ్ళినప్పుడు మీరు ఒకవేళ మీకు ఈ ప్రోగ్రామ్ మీకు గుర్తు రాలేదు. ఓకేనా? ఇలా మర్చిపోయాననుకో. మీకు ఈ ఫార్మాట్ అనేది గుర్తుంటే జస్ట్ సాల్వ్ చేసేయొచ్చు. ఓకే. ఎందుకంటే మీకు ఈవెన్ మీకు ప్రాపర్ వేలో సాల్వ్ చేయకపోయినా మీకొక సాల్వ్ చేసినారు కాబట్టి మీకు సమ్ స్కోర్ అనేది ఉంటుంది. ఓకేనా? సో, ఇలా మనం ప్రోగ్రామ్స్ అనేది సింపుల్‌గా మనం వచ్చేమంటే స్ట్రీమ్స్ యూజ్ చేసుకొని ఎలాంటి ప్రోగ్రామ్స్ అనేది సాల్వ్ అనేది చేసుకోవచ్చు. మనం ఫర్దర్‌గా పోయే కొద్దీ మనకొచ్చేమంటే ఇంకా కొంచెం అడ్వాన్స్ లెవెల్‌లో మనం వచ్చేమంటే కలెక్షన్‌లో మనం వచ్చేమంటే స్ట్రీమ్ ప్రోగ్రామ్స్ అనేది చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అలానే పక్కన బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేది యాక్టివేట్ అనేది చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బై బై.